ఇగో మన పుట్టినరోజు సంబరాలు ఎట్లా చేసుకోవాలో గీ చూస్తే మనకు అర్థం కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మన జగిత్యాల ఎమ్మెల్యే జీవరెడ్డి సారు సర్కార్ దవాఖానలకు పోయి పండ్ల పంపులు వేసిండ్రు. అందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం మంచిగా చూసుకోండి అని మంచి మాటలు చెప్పిండ్రు. మళ్ళా మన సర్కార్ దవాఖానలో డాక్టర్లు అందరూ మంచి సేవలు చేస్తుండ్రు. ఇగో మీరంతా చూస్తున్నారు కదా, మీరు కూడా మీ పుట్టినరోజున ఇట్లాంటి మంచి మంచి పనులు చేయుండ్రి. జగిత్యాల నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్స్, ప్రస్తుత కౌన్సిలర్స్ అందరికీ ఈ సందర్భంగా ఎంతో ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అంతటి మహానాయకుడు, రైతు బాంధవుడు, పీడిత దళిత జనబంధు నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను పునరుద్ధరించుకొని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు బడుగు బలైన వర్గ జీవితాల్లో ఒక వెలుగు నింపినటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారతదేశం రైతు రాజ్యం అని చెప్తున్న తరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులందరికీ నేనున్నానంటూ ఒక పెద్ద సపోర్ట్గా ఉండడం, వారికి విరివిగా అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గత 20 సంవత్సరాలు అంటే వారి నోటి నుండి ప్రమోషన్ రాలేదంటే సార్ మీరే ఇవ్వాలని చెప్పేసి ఒక చిరునవ్వుతోని నేను చెప్పగానే తప్పకుండా ఆయన భుజం పెట్టిన ఆ క్షణం నిజంగా మరవలేనిది. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ మొదటగా జీవనన్న నివాళులు అర్పిస్తాను. चांद रहेगा जब तक सूरज चांद रहेगा, सूरज चांद रहेगा, వైఎస్ఆర్ तेरा नाम रहेगा, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, सोनिया गांधी గారి నాయకత్వం, सोनिया गांधी గారి నాయకత్వం. నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. జగిత్యాల నాయకులు నారాయణపూర్ మండలం నుండి వచ్చేసినటువంటి దయచేసి కాంగ్రెస్ మిత్రులు ఉన్నాము, కౌన్సిలర్స్ నాయకులందరూ కూడా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశమే కాక ప్రపంచ దేశ ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే ఒక నిర్వచనం చెప్పినటువంటి మహానుభావుడు మన ప్రియతమ శాసనసభ్యులు. మరి ప్రజా సంక్షేమ ధ్యేయంగా గత 30-35 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలే మాకు జీవితం అనేటువంటి భావంతో పనిచేస్తున్నటువంటి కార్యశీరులు అన్న జీవరెడ్డి గారు అదేవిధంగా స్థాపించినప్పటికీ ఇప్పటికి కూడా దాదాపు 30-32 సంవత్సరాలుగా మన ప్రపంచంలోనే లేనటువంటి ఘనకీర్తి మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర ప్రపంచంలో ఎవరికి లేదనే విషయం మనం గమనించాల్సిందే. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రాజకీయ లబ్ధి కొరకు ఏదైతే అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. దానికి ఉదాహరణ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఖలిస్తాన్ తీవ్రవాదులు ఏవైతే ఉన్నారో వారిని తరిమి కొట్టాలి, తద్వారా ఈ దేశాన్ని తీవ్రవాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో మరి వారి స్వర్ణ దేవాలయం అని చూడకుండా కూడా వారి మీద అటాక్ చేసి మరి వారిని భూస్థాపితం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి పర్యావసనం అదే ఖలిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని పొట్టలు పెట్టుకోవడం ప్రధానిగా ఉన్న సమయంలో కూడా వారిని చంపడం కూడా జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశంలో మతత్వాలు పెరిగిపోతున్నటువంటి ఉద్దేశంతో మరి ఈ దేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సద్భావన యాత్ర చేపట్టి మరి తమిళనాడు నుండి రాష్ట్రంలో కూడా ఉగ్రవాద చేతిలో కూడా చనిపోవడం జరిగింది. ఏదైతే కలిసేటువంటి భాగ్యం కలిసిందని చెప్పి సందర్భంగా వేడుకుంటూ ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొని దేశంలో కొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి ధ్యేయంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధమై కావాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్.
గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వాస్తవంగా మాటలు చాలవు. ఎందుకంటే అంతటి గుండెను హత్తుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని తన గుండెలకు హత్తుకొని పాలించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి మన గతంలో 1994లో ఇప్పటికంటే ఘోరంగా విఫలమై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని 120 రూపాయలకే వాళ్ళు ఎంత దూరం ఇల్లున్నా కూడా అక్కడ దాకా పోల్లీకి కరెంటు మీటర్లు ఇచ్చిన సందర్భాలు కూడా మనం చాలా చూసినాం. మనం నిజంగా చెప్తున్న ఐకేపీ సెంటర్ అన్నది కనివిని ఎరుగనే రీతిలో నడుస్తున్నది. ఇప్పటికి కూడా దాన్ని తీసేసే దమ్ము ధైర్యం కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇక భవిష్యత్తులో కూడా ఉండదు. అంటే నిజంగా అవి చెప్పాలంటే అసలు మాటలు చాలి. నిజంగా అంత మంచి కార్యక్రమాలు రూపొందించినటువంటి మన రాజశేఖర రెడ్డిని ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ కత్తి ఈ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి ఇంత మంచి కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నటువంటి సమీక్షించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అందుకనే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పుట్టడం, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఒక గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చా అని నిరూపించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా తరపులు ఇచ్చి రాష్ట్రాన్ని 2 పర్యాలు అధికారులు తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు చెప్పాలంటే చాలా మంది చెప్పారు. ఆ విషయాన్ని పోకుండా అందరూ కూడా అదే విధంగా ఉండాలి, వారు కూడా జీతాలు ఇవ్వాలని పెద్దల ద్వారా జీతాలు చేసి ఇలా పారిశుద్ధ్య కార్మికులకు నెల జీతాలు వస్తున్నాయంటే కూడా ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కావున మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన వారి ఆశయాలకు అనుగుణంగా జీవనన్న గారి నాయకత్వాన ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని సందర్భంగా కోరుతూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారు కొత్తమైన కృతజ్ఞతలతో ముగిస్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెలో అభిమానం పొందిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 కానీ రైతులను ప్రోత్సహిస్తూ 5,000 బ్యాంకులో సకాల రుణం పంపిణీ కార్యక్రమం కానీ ఉచిత విద్యుత్ ఇలాంటి ఎన్నో సంక్షేమ మంచి పథకాలు ప్రవేశపెట్టిన మన వైఎస్ రాజశేఖర గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 3 రంగుల కండువాను గుండె మీద ధరించి ధైర్యంగా రోడ్డు మీద మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అని చెప్పుకునేటువంటి స్వతంత్రం కల్పించినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాడు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పేటువంటి వాస్తవానికి వయసు మాకు లేకపోయినప్పటికీ మరి సార్ వ్యక్తిగతంగా నాకు రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా పేర్లు చేంజ్ చేస్తూ మరి ముఖ్యంగా మాకు విద్యార్థి లోకానికి స్కాలర్షిప్ లేకుండా మరి ప్రభుత్వం కల్పించేటువంటి స్కాలర్షిప్ల మీద కూడా విద్యార్థులకు అదనంగా ఈరోజు ప్రైవేట్ కళాశాలలు ఫీజులు వసూలు చేసే విధంగా జీవోలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద మనం ముందుకు సాగాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మరి కాంగ్రెస్ పార్టీలోనే మరి ఒక అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక గుర్తింపును తీసుకువచ్చినటువంటి నాయకుడు పెద్దలు స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరి వారు స్వలాభం కొరకే ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది తప్ప ప్రజల అభివృద్ధి కొరకు కాదని ఈ విధంగా మరి తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో ఇవాళ మన దాంట్లో లేడు కావచ్చు, కానీ ఆయన ఆత్మ అన్నది మన కాంగ్రెస్ పార్టీలో మన చుట్టే తిరుగుతుందని నేనైతే కంపల్సరీ అనుకుంటా ఉంటా. ఈరోజు మనం రైతులను చూస్తూ ఉంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతు బిడ్డగా రైతులకు ఎంతో అండగా నిలబడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సభముఖంగా చెప్పక తప్పదు. అవసరమైన విషయం ఒక విషయంగా చెప్పాలంటే రాజు మంచి స్థానం లోపటే ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఆనాడు అధికారం చేపట్టిన రాజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి మరి ప్రతి ఇంటా కూడా సుభిక్షంగా మరి ప్రతి ఇంటా కూడా మంచి సంతోషంగా ఉండి జీవనాన్ని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.
మరి అలాంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మన రాష్ట్రంలో ఒకట అందరం ప్రతిజ్ఞ చేసి ముందడికి పోవాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. అది ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇది మహిళా సంఘాలు మహిళలకు ఆర్థిక బలోపేతాన్ని కూడా చేకూర్చి వాళ్ళ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరిగింది. 2008లో వైఎస్ఆర్ అభయస్థం ద్వారా అటువంటి సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నామరూపాలు లేకుండా చేసేసి అన్ని సంక్షేమ పథకాలకి ఎటువంటి లబ్ధి చేకూరకుండా చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని తిరిగి వైఎస్ఆర్ అభయస్థం ద్వారానే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి రాకముందు ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేసి పబ్లిక్లో తిరిగి ప్రజా సమస్యలు ఏమున్నాయని ఒక అవగాహన చేసుకొని 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ సంతకం పెట్టినప్పుడు మరి ఉచిత విద్యుత్ సంతకంతో ఎట్లా పంటలు చాలా పడుతాయి, ఈ మార్కెట్ యార్డు సరిపోవనే ఉద్దేశంతో ఈ ఐకేపీ సంఘాలను ఏర్పాటు చేసి ఐకేపీ సంఘాల ద్వారా కొనుగోలు చేయించిన ఘనత భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కే పెట్టింది. ఆ రోజు చెప్పక తప్పదు. అంతేకాకుండా జగిత్యాల పట్టణానికి వచ్చినప్పుడు అప్పుడు శివనారాయణ గారు ఒక కాగితం ఇస్తేనే మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత కూడా మనకి దక్కింది. ముఖ్యంగా నేను చైర్మన్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో చైర్మన్ల సమావేశంలో కూడా 200 రూపాయలు ఇస్తేనే మొత్తం పైప్ లైన్ వేసి నల్ల కనెక్షన్ ఇవ్వాలి, ఎవరైనా మున్సిపల్ చైర్మన్ ముందుకు వస్తారంటే ఆ రోజు నేను ఒక్కడే మేము ఇస్తాం సార్ అంటే అప్పుడు నన్ను వేదిక మీద నుంచి జగిత్యాల జీవన్రెడ్డి గారి శిష్యుడు జగిత్యాలకు వెళ్ళి 200 నిలిస్తారని అప్పుడు నన్ను అభినందించి మరి అప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి 200 కడితే మున్సిపాలిటీ లోపల మొత్తం పైపులు మున్సిపాలిటీకి వెళ్ళి నల్ల ఇచ్చిన ఘనత జగిత్యాల మున్సిపాలిటీకి దక్కిందంటూ ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. చేసాడు ముఖ్యంగా ఎందుకంటే మార్కెట్లో చూస్తా కదా రైతులది ఇబ్బంది, రైతులకు ఉచిత కరెంటు అన్నాడు, మొదటి సంతకం కరెంటు దానికి పెట్టిండు మద్దతు. నేనైతే మన అన్న నాకు వైస్ చైర్మన్ ఇచ్చాడు మార్కెట్ కమిటీ, దామోదరరావు చైర్మన్. మేము ఎంతో బాధపడ్డాం. మార్కెట్లో ఐకేపీ సెంటర్ కమ్మి ఉండే ధాన్యం మొత్తం కొత్త బస్ స్టాండ్ దాకా ట్రాక్టర్లు లైన్ పడుతుండే, అటు మంచిర్యాల బాయ్ అటు సింగిల్ విండో సొసైటీ దాకా బియ్యం ఇచ్చింది మేము, అన్ని చేసింది మేము. రైతులకు ఎంతో మేలు చేసిండు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాడు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమ పథకాల స్ఫూర్తిదాత. ఆ సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఆ సంక్షేమ పథకాలన్నింటికి పేరు మార్చుకుంటూ ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా బంగారు తల్లి అనేది తీసుకురావడం జరిగింది. బంగారు తల్లి దాన్ని తీసుకొచ్చి ఈరోజు షాదీ ముబారక్ గారిని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతో తీసుకురావడం జరిగింది. అంటే అది 50,000 నుంచి 75,000 ఇవ్వడం జరిగింది. అప్పుడు బంగారు తల్లి పథకాన్ని ఒక్కొక్క అమ్మాయికి పుట్టగానే పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ పెళ్లికి కానీ చదువు కానీ ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఓన్లీ పెళ్లికి మాత్రము 75,000 ఇచ్చి చేతులు దుప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి సంక్షేమ పథకాన్ని పేరు మార్చి ఈరోజు ఏదో ఒక దారిలో పడుతుంది. నిజంగా దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని అన్నారు, కానీ ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ రోజు నిలిచి ఉన్నారు. అంటే అది ఆరోగ్యశ్రీ ద్వారానే కానివ్వండి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది ఉన్నత చదువులు చదివి వారికి ఉద్యోగాలతో ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ వారిలో ప్రతి ఒక్క వ్యక్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఇప్పటికీ ఉన్నారు. అలాగే జగిత్యాల పట్టణానికి సంబంధించి ఎన్నో తీసుకురావడం జరిగింది. జేఎన్టీయూ కానివ్వండి, వ్యవసాయ బిఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ కానివ్వండి, నాసెల్ కానివ్వండి, అల్ప నిధులతో 25 కోట్లతో వాటర్ ట్యాంకులే కానివ్వండి. అంటే జగిత్యాల టౌన్కే ఇన్ని చేశాడు అంటే ఏపీలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజుకు ఇన్ని సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారు. కానీ అవన్నిటినీ కూడా ఈరోజు పేర్లు మార్చి ఇందిరమ్మ గృహాలను డబుల్ బెడ్రూమ్ అని తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో తప్ప వేరే ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. అలాంటిది ప్రతి ఒక్క ఇందిరమ్మ గృహాలతో ప్రతి నిరుపేద వారికి సొంత ఇల్లు ఉండాలనేది ఇందిరమ్మ గృహాల ద్వారా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు.
అలాంటివి కూడా పక్కన పెట్టేసి అంటే ఉన్నవారు పంచపక్ష పరమాన్నాలు తినాలి తప్ప వేరే వారు ఏది అన్నం గంజి కూడా తాగలేని పరిస్థితిలో ఈరోజు ఈ పథకాలు ఉండడం జరిగింది. అలాగే ఈ జగిత్యాలకు సంబంధించి అభివృద్ధి పనులలో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు తలుచుకోవాలని కోరుకుంటున్నా. అలాగే నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రైతులకి కానివ్వండి ప్రతి ఒక్కరికి ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించి వాటిని అమలులో తేవడం జరిగింది. వాటన్నింటినీ మనము ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన 2019లో మనకు ఎంతో లాభం ఉంటుంది. ఎందుకంటే ప్రవేశపెట్టిన అన్ని చాలామంది మనుగడ పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకెళ్ళి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లి 2019 ఎలక్షన్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లో పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారి 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో వారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. ఆనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారుల ఆశయాలకు అనుగుణంగా ప్రాంతాలకు అతీతంగా మరి అభివృద్ధికి బాట వేసినటువంటి ఒక మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పాడు. అందులో తెలంగాణ ప్రాంతం పూర్వ కరీంనగర్ జిల్లాతో వారికి ఉన్నటువంటి ఒక అనుబంధం మరి విడరి తీయరాని అనుబంధంగా పేర్కొన్న తప్పదని చెప్పాడు. ఇవాళ వారు స్వయంగా వారి పంచకట్టులోనే ఒక రైతు మూర్తి భవించినట్టుగా మనం భావించడం జరుగుతుంది. బహుశా అనుకుంటా అందుకే వారు రైతు పక్షపాతిగా పేరుగాంచారు. ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతోని రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే విధంగా ఇవాళ వృధా పోతున్నటువంటి ఒక సాగునీటి జలాలను వినియోగానికి తేవడంతో పాటుగా విద్యుత్పై ఆధారపడుతున్నటువంటి ఒక రైతాంగానికి మరి విద్యుత్ వాడకం భారం కాకూడదు అనేటువంటి ఒక భావనతోని దేశంలోనే ఎక్కడ లేని విధంగా అని చెప్పంటున్నాయి ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు తెచ్చినటువంటి ఒక ఘనత ఇవాళ వైఎస్ రాజశేఖర గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగం మనకి ఏదైతుందో సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎత్తిపోతల ద్వారానే సాగునీరు వినియోగంలోకి వచ్చేటటువంటి ఒక పరిస్థితులలో ఎక్కువగా బావులపై ఆధారపడి విద్యుత్తుతో వ్యవసాయం చేసుకుంటుంటాం. కాబట్టి అత్యధికంగా విద్యుత్ మోటార్లు వినియోగంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి రైతాంగానికి ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా అని చెప్పంటున్నాను. ఇలా కేవలం ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలబెట్టడమే కాదు, అంతవరకు బకాయి పడి ఉన్నటువంటి ఒక విద్యుత్ బకాయి అన్నింటిని కూడా రద్దు చేసినటువంటి ఒక మహానుభావుడు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చెప్పడం తప్పదండి. ఉచిత విద్యుత్ కల్పనతో పాటుగా రైతాంగాన్ని పండించిన పంటకు మద్దతు ధర గిట్టుబాటు అయ్యే విధంగా చెప్పండి. ఇప్పుడే మిత్రులు పేర్కొన్నారు, గతంలో కేవలం వ్యవసాయ మార్కెట్ల పైన ఆధారపడేటువంటి ఒక రైతాంగానికి రైస్ మిల్లర్ల దోపిడీ నుండి విముక్తి కలిగించే విధంగా చెప్పండి. గ్రామ గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లాలలో ధాన్యం జోకే విధంగా చెప్పంటుంది. మీకు అరటి లేదు, అమాలి లేదు, రవాణా లేదు, ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతాంగానికి మరి మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధర గిట్టుబాటు కాలేని పరిస్థితులలో ఇవాళ మద్దతు ధరకు గిట్టుబాటు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా బోనస్ కూడా కల్పించడం జరిగిందని చెప్పండి. నాకు ఇప్పటికి గుర్తున్నది,
2004, 5, 5, 6 మధ్య కాలంలో ఏదైతుందో జగిత్యాలలో ధాన్యం తూకం వేసిన తదుపరి మరి రాష్ట్రం నుండి ఏదైతుందో క్వింటల్ 50 రూపాయల బోనస్ కల్పించడం జరిగిందని చెప్పండి. వీళ్ళ పప్పు దినుసులపై ఏదైతుందో ప్రోత్సాహకంగా క్వింటల్కు 200 రూపాయలు బోనస్ కల్పించడం జరిగిందని చెప్పండి. ఆనాడు బీటీ కాటన్ పత్తి విత్తనం ధర 1800 ఉంటే మోన్సంటో కంపెనీ వాళ్ళ మెడల్ వంచి ఏదైతున్నదో 1800 800 రూపాయలకు తగ్గింపు చేసినటువంటి ఘనత ఎవరు కూడా ఊహించమని చెప్పంటూ నేను. దినదినం విత్తనం ధర పెరుగుతుందని తగ్గదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో అంతవరకు 1800 రూపాయలు ఉన్నటువంటి ఒక బీటీ కాటన్ పత్తి విత్తనం ధర 1000 తగ్గింపు చేసి 800కు అందింపజేయడం జరిగిందని చెప్పండి. నిజంగా ఒక్కొక్క కార్యక్రమం చెప్తుంటే మరి ఆ మహానుభావుడు మరి తిరిగి జన్మిస్తే బాగుంటుందని చెప్పంటుంటారు. మరి భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వీళ్ళ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలే వీళ్ళ తెలుగు రాష్ట్రాలకు అటు ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి మార్గదర్శకంగా నిలిచినామని చెప్పి నేను చెప్పక తప్పని చెప్పి అంటున్నాను. మరి ఈ మాట ఎందుకంటున్నానంటే ఆనాడు వారు ఆరంభింప చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగింపే ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పి చెప్పక తప్పని చెప్పండి. ఇవాళ మన పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టే కానివ్వండి, మిడిమానేరు ప్రాజెక్టే కానివ్వండి, దేవాదుల ప్రాజెక్టే కానివ్వండి, వరద నీటి కాలువే కానివ్వండి కాక గోదావరి నదీ జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవాలనే ఒక భావనతోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా రూపకల్పన చేసి దానికి ఒక కార్యరూపం ఇచ్చినట్టు ఒక ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారికి. దయచేసి ఇవాళ మరి రాజశేఖర్ గారు రైతాంగనే కాదు, ఇవాళ ఈ దేశ భవిష్యత్తు మానవ వనరుల రూపకల్పన కావలసినటువంటి ఒక విద్యా వనరుల కల్పన కావలసిన ఒక విద్య ఏ విధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా మనం భావిస్తామో ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు విద్య పెంచాలని చెప్పి ప్రభుత్వం దృష్టిని ఆకర్షిస్తే చిన్నపిల్లలే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 2 లక్షల రూపాయల వరకు ఎంత నిరుపేదైనా కానీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం అందించే విధంగా అమలు చేతలు కార్యక్రమం ఇవ్వాలంటే కూడా మనం గమనిస్తామని చెప్పండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 అని చెప్పంటున్నానే 108 ఏదైనా ప్రమాదం జరిగితే మన ప్రమాద స్థలి నుండి ప్రమాదం బారిన పడినటువంటి ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలంటే మనకు ధైర్యం దాలకపోతుంది. ఎక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందో అనేటువంటి ఒక భావనతోని తప్పుకుపోయే వాళ్ళం. కానీ 108 చెప్పంటే నేను ఎక్కడ ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి అరగంట లోపల చేరుకునే విధంగా కార్యక్రమాన్ని అమలు పెట్టింది చెప్పండి. మాట్లాడుతుంటే మరి వారు ప్రజా జీవితంలో ఇలా ప్రజలతో వారికి ఉన్నట్టు అనుబంధం చెప్పంటూ నాకు ఇప్పటికి చెప్పంటూ నేను దాదాపు ఒక 5-6 ముఖ్యమంత్రిని చూసినని చెప్పంటూ, కానీ ముఖ్యమంత్రిని కలవాలని భావించేటటువంటి వారు ఎవరే కానీ చెప్పంటున్నా 24 గంటల లోపల ముఖ్యమంత్రిని దర్శించుకునేటువంటి అవకాశం ఆనాడు ఉండే చెప్పంటు. మనం పురాణాలలో రాచరిక పాలనలలో ధర్మగంట అని ఉంటుండే. ధర్మగంట కొడితే ఏదైతుందో ఎంత అర్ధరాత్రి అయినా కానీ ఏదైతుందో రాజు వచ్చి ఆ ఆపద విని ఆ సమస్య పరిష్కారానికి పాటుపడేవాడని చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేటట్టుగా క్రమశిక్షణ గల నాయకుడు రాజశేఖర రెడ్డి. అన్నాడు కేసీఆర్ గారు కూడా ఆ సందర్భంగా ఏదైతున్నదో తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది, అభివృద్ధి అనేది మా పౌర హక్కు, అభివృద్ధి మా పౌర హక్కు. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మా పౌర హక్కు జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కుగా పేర్కొన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రవేశపెట్టింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నది అనే తీర్మానాన్ని రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రవేశపెట్టి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. ఇప్పటికీ శాసనసభలో రికార్డు ఉందని చెప్పండి. ఆయనకి ఏదైనా వ్యక్తిగతంగా అభిప్రాయం ఉంటే అధిష్టానానికి విన్నవించుకుంటారు, ఇది ఇట్లా అని చెప్పాను. కానీ అల్టిమేట్ గా అధిష్టానం ఏ సూచన చేస్తే ఆ సూచనలు కట్టుకునే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ఒక క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పట్టు, క్రమశిక్షణకు మారు పేరు గురించి మనం చర్చిస్తుంటే మాట్లాడుతుంటే మరి ఎన్ని దినాలన్నా గడుస్తాయని చెప్పట్టు వాటితో మనం మాట్లాడుతుంటే చర్చిస్తుంటే చెప్పండి. మరి అటువంటి ఒక మహానుభావుని జన్మదినం జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపు చేసుకున్న నేను అదృష్టంగా భావిస్తున్నా. సరే, ఆయన మనలో లేడు భౌతికంగా, ఆయన లేకున్నప్పటికీ ఏదైతుందో ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన విధానం మనం కార్యరూపంలో ఏదైతుందో మరి ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త విధిగా చేపట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. चांद रहेगा। जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा। राहुल गांधी राहुल गांधी हाय कांग्रेस, जय जय कांग्रेस, हाय कांग्रेस, जय जय कांग्रेस। వైఎస్ఆర్ हमारा सोनिया गांधी का नायकत्व, देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। सोनिया गांधी का नायकत्व, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार వైఎస్ఆర్, जोहार जोहार। हाय हाय कांग्रेस, जय जय कांग्रेस, हाय कांग्रेस, जय जय कांग्रेस। सोनिया गांधी देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। ऐसी बात है పెద్ద మనిషి ఈడు పడ్డది కదా. ఓ రమణ నువ్వా? అరే 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 జాబ్తా ఏ మీ వాళ్ళేదా? అదేంటి బాధ చూద్దాం. మీ పెట్టుకుంటుందో మనం స్పెషల్ పెట్టని చెప్తాం. చెప్పు రాజశేఖర్ 15 మందు అయిందా? మరి ఎంత దొరకబడ్డది? ఎట్లా సార్ జాగ్రత్త అత్తాది చెప్పు పేరు వచ్చిందా? అట్టే చూడు.